హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడీకే స్పైసెస్. ఈరోజు మీ ముందుకి కీర దోసకాయని తీసుకొచ్చానండి. కీర దోసని ముందుగా కట్ చేసుకుంటున్నాను. ఇది ఎందుకు కట్ చేస్తున్నానంటే కీర దోసకాయ డైరెక్ట్గా తింటే సేదు వస్తుందండి. చూడండి, ఆ కీర దోసకాయ కట్ చేసుకున్న దాన్ని ఇలాగా మనం రుద్దాలండి. కీర దోసకాయని రుద్దితే దాంట్లో ఉన్న సేదు బయటకు వస్తుంది. రెండు వైపులు కట్ చేసుకోవాలండి. రెండు వైపులు అలానే రుద్దాలండి. దీంట్లో ఉన్న ముందుగా దీంట్లో కొన్ని లాభాలు మనం మీకు చెప్తున్నానండి. చూడండి, ఒకవైపు కట్ చేసుకున్నాను. ఆ కట్ చేసుకున్నది మళ్ళీ ఇంకొక ముక్క మీరు కట్ చేసుకోవాలి. రెండు వైపు కూడా కట్ చేస్తున్నాను. చూడండి, రెండు వైపు కూడా అలానే రుద్దుకోవాలి. దాంట్లో ఉన్న సేదు బయటకు వస్తుంది. పైన తొక్కు తీస్తున్నాను. చూడండి, తొక్కు తీసుకొని తినొచ్చు, తీయకుండా కూడా తినొచ్చు అండి. వారి ఇష్టం. అది తొక్కు తీస్తే పిల్లలకి చాలా ఇష్టం అండి. బాగా మంచిగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇది ప్రతి ఒక్కరు తినొచ్చండి. దీంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు నేను ఇప్పుడు చెప్తున్నానండి. ముందుగా ఇది తినటం వలన మనకు వచ్చే లాభాలు ఏంటంటే బీపీ మనకు తగ్గుతుంది. రెండోది షుగరు ఉండదు. దాని తర్వాత బరువు కూడా తగ్గుతామండి. ఇది తినటం వలన అంటే రోజు ఒక అర్థం తింటే చాలండి. రోజు ఒక అర్థం, పండుకునే ముందు ఒక అర్థము, మధ్యాహ్నం పూట ఒక అర్థము. చూడండి, ఈ పీనట్ ఇది ఉంది కదా, ఈ ఉక్కుతో ఇట్లా తిప్పితే డిజైన్ అనేది వస్తుందండి. దానికి నేను అలా తీస్తానండి. కట్ చేస్తే మనకి ఆకారం బాగా వస్తుంది. ఈ కట్ చేసే విధానం కూడా చాలా ట్రిక్ అండి. దీంట్లో నిదానంగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకోవాలండి. ఒకవైపు అర్థం కట్ చేసుకోవాలి, ఇంకొక వైపు ఇంకొక అర్థం కట్ చేసుకుంటే ఆ డిజైన్ అనేది మనకి కరెక్ట్గా వస్తుందండి. ఎలాగైనా కానీ ఒక్కొక్కరు ఏంటంటే స్ట్రైట్ కట్ చేస్తారు, ఒక్కొక్కరు ముక్కలు చేసుకుంటారు. ఇలా కట్ చేసుకోవడం వల్ల కూడా ఇది ఎందుకంటే దీంట్లో ఉన్న విత్తనాలు ఉన్నాయి చూసారండి. విత్తనాలు అందరికీ దొరుకుతాయండి. ఇవి ఇలా అడ్డంగా నిలువుగా అట్లా కట్ చేసుకుంటే కొన్ని దొరకవండి. విత్తనాలే మనకి చాలా ప్రాముఖ్యమైనవి. దీంట్లో అర్థం ఒకవైపు కట్ చేశాను. చూడండి, ఇంకొక వైపు కూడా తిప్పి అర్థం కట్ చేస్తానండి దీన్ని. ఇంకొక విషయం ఏంటంటే అండి, బీపీ షుగర్ చెప్పాను కదా, బరువు కూడా తగ్గొచ్చండి ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే మన బాడీలో ఉన్న హైడ్రేషన్ పెరుగుతుందండి. దాని తర్వాత ఈ అర్థం తింటే మనకి 8 క్యాలరీస్ తగ్గుతుందండి. దీంట్లో మన బాడీలో ఉన్న 8 క్యాలరీస్ తగ్గుతుంది. అలానే మరి మీరు ఒక్కరోజు ఒక కాయ తింటే ఎన్ని క్యాలరీస్ తగ్గుతుందో మీకు తెలుసు. దీనివల్ల మనం తెలుసుకున్నామండి. ఈ యొక్క కీర దోసకాయ వలన కొన్ని విషయాలు తెలుసుకున్నాము. సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగనే కింద ఉన్న బెల్ బటన్స్ కూడా నొక్కండి ప్లీజ్.